మీ పేరులోనే డప్పు ఉంది. డప్పు అనే ఎందుకు ఎంచుకున్నారు మీ పేరు? ఇది సార్ నా బ్రాండ్. ఈ సమాజం పెట్టిన పేరు డప్పు. డప్పు మహేందర్ అని పిలిస్తేనే తప్ప ఎవరు నన్ను గుర్తుపట్టరు. యాక్చువల్గా మీ ఇంటి పేరు ఏంటి అయితే? ఇంటి పేరు వచ్చేసి డొంకి అండి. డొంకి మహేందర్. జతి అని అన్నారు మీరు, అంటే జతి అంటే ఏంటి? జతి అంటే లయబద్ధమైన శబ్ద సమూహాన్ని జతి అంటారు. మీ ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్టులు చూశాను, మీరు యాక్షన్స్ తో పాటు పాటలు పాడడం ఇలాంటివి చూస్తున్నాము. మీరు భుజం పైన కండు వేసుకుంటున్నారు, ఎక్కడ చూసినా ఏ పోస్ట్ లో చూసినా మీకు ఖచ్చితంగా కండు ఉండే ఉంటుంది. ఎందుకండి కండు? ఒక మాటలో చెప్పాలంటే దిస్ ఇస్ మై ఐడెంటిటీ. అయితే మీరు ఆడిషన్స్ కూడా వెళ్ళారు? వెళ్ళానండి. అక్కడ మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటే? అంటే వాళ్ళు ఒక క్యారెక్టర్ ని దృష్టిలో పెట్టుకొని డైలాగ్స్ మా కోసం ఏమైనా చెప్తారా? యమా ఏమంటివి మానవ జాతి నీచమా. కవిత్వాలు కూడా రాస్తారా అండి? మీరు యాక్టింగ్ కానీ ఇలా దరువు కానీ చాలా బాగా చేస్తున్నారు, సో కవిత్వం కూడా ఉండుంటది అని నాకు అనిపించింది. కవిత్వం మా కోసం ఒకటి చెప్పండి. నాకు ఇష్టమైన కవిత నేను నా డప్పు పైన రాసుకున్న కవిత. ఈ డప్పే ఏ తల్లి కడుపున పుట్టిందో నా కడుపుకింత అన్నం పెడుతుంది. ఏ తల్లి కడుపున పుట్టిందో నా కడుపుకింత అన్నం పెడుతుంది. బతికున్నోళ్ళను చిందేసి ఆడించింది, అయినోళ్ళు ఎవరూ లేకపోయినా చచ్చినోళ్ళను చివరిదాకా సాగనంపింది. డప్పు వంటివి అందరూ పెద్దగా ఆసక్తి చూపరు కదండి, అంటే దాన్ని ఏదో చిన్న చూపుగా చూస్తుంటారు. ఫ్రెండ్స్ అయినా తనేంద్ర డప్పు కొట్టుకుంటున్నాడు అని ఇట్లా అనేయడం, డప్పు అనే పేరుతో చాలా చీప్ గా చూస్తుంటారు జనరల్ గా. సో మీరు అలా ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? చాలా ఎదుర్కొన్నానండి. అవునా? బయట సమాజం ఒక విధంగా ఇబ్బంది పెడితే కుటుంబంలోనే, మా ఫ్యామిలీలోనే కావచ్చు, మా బంధువులలో అందరు కూడా వీడేంది డప్పు కొట్టుకుంటున్నాడు, చావుల కట్ట డప్పు కొట్టుకుంటున్నాడు. నెక్స్ట్ మీరు డప్పు పట్లనే మీ కెరీర్ ఎంచుకోబోతున్నారా? అవునండి. ఆఫ్టర్ పీజీ పిహెచ్డి డప్పు పైన చేయాలనేది నా కళ. డాక్టర్ డప్పు మహేందర్ పేరు అది రాసుకోవడానికి నా కళ అది.